అంటే నాకు ఒకటే చెప్తున్నాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు నా అభిమానం అంటున్నారు. మీరు అభిమానం అని చెప్పి నన్ను ఈరోజు ప్యాకేజ్ ఇస్తారు అని చెప్పి ట్రైలర్లో చూపించడం అది ఎంతవరకు కరెక్ట్ వరం గారు మీరు అది చెప్పండి. ప్యాకేజ్ ఇస్తారా నేను చెప్పలేదు, చంద్రబాబు నాయుడు మీ గురించి చెప్పారు, అది నేను చూపించాను. నేను కెమెరాతో అక్కడ ఉన్నాను కాబట్టి అది నేను తీశాను. మీరు ప్యాకేజ్ ఇస్తారని ఎప్పుడు నేను చెప్పలేదు. సో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఆఫర్ చేశాను, ఆఫర్ చేసింది మీరు స్వీకరించారని కూడా నేను చెప్పలా. మీ చర్యలు చూస్తాం ఇంకొకసారి చూడండి. ప్యాకేజ్ ఇస్తా అన్నారు, దాని మీద మీరు రియాక్షన్ ఇవ్వలేదు కదా, అప్పుడు తీసుకున్నారా లేదా అనేది సస్పెన్సే కదా, నేను చూపించింది అదే. మీరు వ్యక్తిగతంగా ఏ ఇంటర్వ్యూలో చూసినా నేను పవన్ అభిమాని అంటారు. అభిమాని ఎప్పుడు కూడా తనకు నచ్చిన హీరోని నెగిటివ్ గా చూపించకూడదన్న విషయం మీకు ఎందుకు తెలియదు. ఇప్పుడు అభిమాని అనే దానికి నిజమైన అమ్మాయి అర్థం ఏంటంటే తను అభిమానించి అతను చాలా బాగుండాలి, పైకి వెళ్ళాలి, అతను అన్ని అనుకున్నన్ని సాధించాలి అనుకున్నవాడే నిజమైన అభిమాని. ఊరికని మీ మొహం చూపిస్తే చప్పట్లు కొట్టి బీగమనే కాకుల్లాగా మన మేకలాగా అరిస్తే అదే అభిమానం అని మీరు అనుకుంటే నేనేం చేయలేదు. నేను కేవలం మీ మంచి కోరే నేను ఇచ్చి చెప్పిన ప్రతిదీ ఒక ఉచిత సలహా, తీసుకోవడం తీసుకోపోవడం అనేది మీ జ్ఞానం మీద ఆధారపడదు. తర్వాత చాలా మంది వాట్సాప్ చేస్తున్నారు. నేను ధర్నాకి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు నేను పడుకున్నప్పుడు రోడ్డు మీద పడుకున్న ఫోటో కావచ్చు, ఎక్కడ బండ మీద పడుకున్నప్పుడు ఫోటో కావచ్చు, లేదంటే మీరు ట్విట్టర్ లో ప్రతి ఫోటోని ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల నా మనసు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎందుకులే, సరే మనం మాట్లాడదాం, ఒక సమయం వస్తే సహిస్తాను, ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్మాని ప్రశ్నించాలి అనుకున్నాను, ప్రశ్నిస్తున్నారు, దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ప్రశ్నించిన, నా దవడ పగలగొట్టిన, నా బట్టలు తీసి పరిగెత్తించిన, లేకపోతే గుంచి తీసుకి చంపేసిన, అది ఆలోచన మీకు ఉండొచ్చు. కానీ అలా చేస్తే నన్ను కాదు ఎవరిని చేసినా మీరు నుండి బొక్కలో పెడతారు. ఇది వ్యవస్థ, నేను కాదు ఎవరు కాదు. ఇక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను అవి పెట్టినప్పుడు అది ఉన్నది నేను పెట్టింది కదా. మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, మీరు ఒక సూపర్ స్టార్, మీరు ఒక పాలిటీషియన్. సో పబ్లిక్ డొమైన్లో ఎవరు ఉన్నా సరే, ఎవరైనా సరే వాళ్ళ తోచిన విధంలో ఒక రెస్పాండ్ అవ్వచ్చు దానికి. అప్పుడు నేను 1 month ముందు మీ ఫోటోలు పెట్టాను వ్యూహంలో, మీరు అది చూసి అప్పుడు సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు నా ఫోటోలు కాపీ కొట్టేది నేను మీ మీద అభియోగం పెడితే ఏం చేస్తాను నేను? అప్పుడు నా ఫోటోలు నేను తీసింది అదే పోజ్లో అక్కడ మీరు కూర్చుంటే మీరు నా ఫొటోస్కి మీరు వ్యాలిడేట్ ఇస్తున్నారు. మీరు ఆల్రెడీ చేసిన దాన్ని నేను ఇమిటేట్ చేసినప్పుడు మీరు చేయొచ్చు, కానీ నేను చేసిన తర్వాత మీరు పెడితే అప్పుడు ఎవరెవరిని అడగాలి? ఇది ఒకసారి ఆలోచించారు. అంటే మీ వ్యక్తిగతంగా మీరు సమాధానాలు బాగా చెప్తారు, కానీ రాత్రిపూట అంటే ఏ హీరో మీద చూపించిన విధానం కరెక్ట్. మీరు నన్ను ఎందుకు ఫోకస్ చేస్తారు? అందరికన్నా మీరు ప్రతి హీరో కాబట్టి ఒకటి, నేను 2 మీరు ఒక్కరే పాలిటీషియన్ కాబట్టి, 3వది అడ్డదిడ్డంగా ఏమీ కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడే వ్యక్తి మీరు ఒక్కరే కాబట్టి. దానివల్ల అభిమానులు దాడి చేస్తున్న భయం లేదా మీకు? సార్ మీ అభిమానులు, నేను చెప్తాను అది చెప్పాను ఇందాక, అది ఎవరెవరైతే ఆ ఫ్రంట్ బెంచ్ లో మీ మీటింగ్ దగ్గర ఉండి కైకి నడుస్తారో వాళ్ళు ఫస్ట్ మీ అభిమానులు, వాళ్ళు బుర్రలేని వాళ్ళు. మీ అమ్మాయి లేరంటలేదు, కోట్ల మంది ఉన్నారు, మా మదర్ కూడా మీ అభిమాని. వాళ్ళు మీ సినిమాని మిమ్మల్ని అభిమానిస్తారు. మీటింగుల దగ్గరకు వచ్చి అరిసే వాళ్ళ గురించి మీరు క్యారీ అయిపోయి మీ అసలు అభిమాని మీరు దూరం చేసుకున్నారు. దాంట్లో మా మదర్ మేము కూడా ఉన్నాం. వెనుకలో మోడీ గారు ఉన్నారు, ఆ విషయం మీకు తెలియట్లేదు. మోడీ గారు లాంటి వ్యక్తిని నేను ఈరోజు ఎంతగానో నేను ఆయన వెనక నుండి ఇదంతా చేస్తున్నా. అనంత గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం కూడా భయం లేకుండా నా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటే నేను మళ్ళా చెప్తున్నాను, ఈ 29వ సినిమా ఏ రకంగా రిలీజ్ అయ్యిద్దో, ఎలా రిలీజ్ చేస్తారో చూస్తా. ఇది ఒకటి, మీరు మోడీ వెనకాల ఉన్నారు, నేను ఏ ఫోటో చూసినా మీరు మోడీ వెనకాల ఉన్నారు, మోడీ వెనకాల లేడు. పాయింట్ 1, అది అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ పాయింట్, ఇది చేస్తా అది చేస్తా మీరు చెప్తానే ఉన్నారు. ఎవరినో బట్టలు ఇప్పిస్తా, లేకపోతే చొడి చేస్తా, చంపేస్తా అని మీరు పొద్దున్న లెగిస్తే పదబ్బాలు పలుకుతూనే ఉంటారు. అది ఎంతవరకు ఒక్కటి కూడా దాని నుంచి రాలేదు. సో అలాంటప్పుడు అందులో భాగంగానే ఇది కూడా నేను ఒక ఎంటీ వెసల్స్ మేక్ లాట్ ఆఫ్ నాయిస్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అది ఒక్కసారి మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి ఆ పర్టికులర్ ఫేస్ అర్థం ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏదో అన్నయ్య నేను నిజంగా మాట్లాడుకున్నట్టు, అన్నయ్య నాకేదో సలహా ఇస్తే అన్నయ్య మాట వినకుండా నేను వెనక్కి వెళ్ళిపోయి
మీరు చూసినట్టుగా ఈ ట్రైలర్ లో ఎందుకు అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వచ్చింది? నాకు చాలా బాధ అనిపిస్తుంది మీరు అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ చేయడం. అది ఇప్పుడు మీ అన్నయ్య కూడా పొలిటికల్ పార్టీ, అన్నయ్య కూడా ఫిల్మ్ స్టార్ మీలాగే. మీరే మీ అన్నయ్య షూస్ సాక్స్ వాసన చూస్తారని చెప్పారు, అన్నిట్లో అన్నయ్యని తీసుకుంటారని మీరే చెప్పారు. నేను చెప్పాను, నేను చెప్పాలి. అలాంటి వాటిలో ఇంత పెద్ద నిర్ణయం పార్టీ పెట్టి దాంట్లో మీరు ఎంతో కొంత మీ అన్నయ్యని చెప్పకుండా ఎట్లా ఉంటారు? ఇదే విషయం అలా అందరికీ తెలుసు, మీకు తెలుసు. సో అలా చెప్పింది అలా ఉన్నది, అలా అలా అదే నేను ఇచ్చాను.